అందరికీ నమస్కారం. ఈరోజు డోన్ మున్సిపల్ ఆఫీస్లో జనరల్ బాడీ మీటింగ్, లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. గౌరవ సభ్యులు చాలామంది వివిధ రకాలుగా కొన్ని ఆరోపణలు, సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పరిగణన చేసుకుంటే ఈరోజు అత్యంత ఎక్కువగా డిస్కషన్ చేసింది గౌరవ కమిషనర్ గారు వారి డాటర్ సాయి కీర్తనకు ఇక్కడ నాన్ పిఎస్సి వర్కర్గా కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చినారని చెప్పేసి కౌన్సిల్కు చెప్పడం జరిగింది. దాని మీద సభ్యులు ఎమ్మెల్యే గారు ఇచ్చినారా లేదా అని పదే పదే అడిగితే ఇవ్వలేదని ఆన్సర్ చెప్పడం జరిగింది. మరి అది ఆయనకే తెలియాలా. సో ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మున్సిపల్ యాక్ట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే వస్తుంది. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన సొంత బంధువుల్ని కానీ, డబ్బు విషయంలో కానీ, వ్యాపారాలను కానీ ఇక్కడ చేసుకుంటే దానివల్ల సరైన న్యాయం చేయలేరని చెప్పేసి మున్సిపల్ యాక్ట్ చెప్తా ఉంది, రాజ్యాంగం చెప్తా ఉంది. దానికి విరుద్ధంగా వాళ్ళు ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత మన కౌన్సిలర్ సిపిఐ సుంకయ్య గారు కమిషనర్ గారు 35,000 రూపీస్ ఎవ్రీ మంత్ గత 2 సంవత్సరాలుగా డ్రా చేస్తున్నారు, ఏది కారు అండ్ డ్రైవర్ కొరకు. కానీ ఇక్కడ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని డ్రైవర్గా పెట్టుకున్నారని వారు ఆరోపణ చేసడం జరిగింది. దాని మీద కూడా కమిషనర్ గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ డోన్ మున్సిపల్ ఆఫీస్లో ప్రమిసెస్లో ఎవరైనా అదర్ దాన్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైనా రావాలనుకున్నా ఏదైనా ఏదర్ చైర్మన్ కానీ కమిషనర్ పర్మిషన్ తీసుకొని రావచ్చు. అటువంటిది చైర్మన్ పర్మిషన్ లేకుండా కమిషనర్ గారు దాదాపు ధృవ ఎంప్లాయీకి సంబంధించిన ఒక అమ్మాయిని 2 నెలల కాలంగా ఇక్కడ ఒక కంప్యూటరు, ల్యాప్టాప్ అక్కడ ఏర్పాటు చేసి ఎవరు లోపలికి వస్తున్నారో రికార్డ్ చేయడం, ఎవరు ఏ టైంలో వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అని చెప్పేసి రికార్డ్ చేయడం, ధృవ సంబంధించిన సోలార్కి సంబంధించిన విషయాన్ని పాంప్లెట్స్ ద్వారా ఆమె అందరికీ అందివ్వడం, వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదని సభ్యులందరూ చెప్పడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు డోన్ మండలంలో ఒక మారుమూల ప్రాంతాలకి రీసెంట్గా ఒక మీటింగ్ కోసం వస్తే 6 లక్షల రూపాయలు సాధారణ నిధుల నుంచి వెచ్చించాలని చెప్పేసి ఒక ఫైల్ నోట్ రన్ అయింది కమిషనర్ గారి ద్వారా. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అడిగినాం. దానికి కూడా సంబంధించి కమిషనర్ గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఈ 6 లక్షల రూపాయల్లో ఆ ఫైల్లో ఏం చెప్తున్నారంటే 6 లక్షల రూపాయలు ఫుడ్ కోసం, అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్కు ఫుడ్ కోసము, ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడానికి కోసము, ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఈ 6 లక్షల రూపాయలు వెచ్చిస్తామని చెప్పేసి ఆ నోట్ ఫైల్లో రన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సభ్యులు కొంతమంది అడిగితే అది ఇంతవరకు ఇంకా ఖర్చు చేయలేదని చెప్పేసి కమిషనర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత కౌన్సిలర్స్ ఈ అజెండాకు సంబంధించిన అంశాలని గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటే మీరు ఎవరికే కానీ ఇంతవరకు డోన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్స్కు అన్నం పెట్టాలా, ఇది చేయాలా అని చెప్పేసి పర్సనల్ ఇష్యూస్ని కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. సరైనది కాదని చెప్పేసి కౌన్సిలర్స్ తర్వాత నేను అందరం సూచించడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు ఈ 2-3 నెలల కాలంలో గౌరవ ఎమ్మెల్యే గారి లెటర్ మీద ఒక 45 మందికి సంబంధించి వర్కర్స్ని ఇక్కడ మున్సిపాలిటీలో తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో నేను కూడా 1-2 లెటర్స్ ఇచ్చిన. అయితే మేము లెటర్స్ ఇచ్చేటప్పుడు కమిషనర్ గారు మాకు బ్రీఫ్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఏమని బ్రీఫ్ చేయాలంటే, మన దగ్గర అంత బడ్జెట్ లేదు, డెఫిసిట్లో నడుస్తున్నాము, కాబట్టి మనం ఈ తీర్మానం తీసుకోకూడదని చెప్పేసి బ్రీఫ్ చేసి ఆ అంశాలను అజెండాలోకి రాకుండా మాకు గైడ్ చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీద ఉంది. దాంట్లో కూడా కమిషనర్ గారు ఫెయిల్ అయినారని చెప్పేసి నేను భావిస్తున్నా. సో అందుకే ఎమ్మెల్యే గారు 45 మందికి లెటర్లు ఇచ్చినారు. నేను ఒక 2కి ఇచ్చినాను, వైస్ చైర్మన్ గారు 1కి ఇచ్చినారు, ఇంకొక 2-3 కౌన్సిలర్స్ ఒక 3-4కి ఇచ్చినారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తున్నా. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక విలేజ్కు పర్యటనకు వస్తే అక్కడ ఎమ్మెల్యే గారిని కాదని కమిషనర్ గారు డోన్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్ని ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఆయన ఇవ్వడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారిని అవమానం చేయడమే, స్థానిక ప్రజాప్రతినిధుల్ని అవమానం చేయడమే. లేదా నా ద్వారా చైర్మన్ని కూడా పిలుచుకొని పోవన్నా ఇచ్చిండాల్సింది, లేదా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సీఎంకు రిప్రజెంటేషన్ ఇస్తే మంచిది. కాబట్టి ప్రజాప్రతినిధుల్ని ఒక విధంగా అవమానం చేసినట్లు భావిస్తున్నాను నేను. తర్వాత మన డోన్ మున్సిపాలిటీకి గమనిస్తే మనము టోటల్ యాన్యువల్ బడ్జెట్ ఒక ఇయర్కు 10 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ 8 కోట్ల రూపాయలతో సోలార్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం. ఇప్పటికే డోన్లో మనం ఈ 6 మంత్స్లో గడిచిన 6 మంత్స్లో మనం గమనిస్తే
దాదాపు 6 కోట్ల రూపాయలకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రోడ్స్, డ్రైన్స్ వేయాలని చెప్పేసి తీర్మానం చేపించడం జరిగింది మాతో. సో రీసెంట్గా లాస్ట్ మంత్ 7వ తారీఖు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సిడిఎంఏ గారు చాలా ఘాటుగా కమిషనర్ గారిని, సంబంధిత అధికారులందరినీ వార్న్ చేసినాడు. ఆయన మీ డోన్ లాంటి చిన్న మున్సిపాలిటీకి మీకు అంత తీర్మానాలు తీసుకోకూడదు, మీ దగ్గర బడ్జెట్ లేదు, ఎందుకు తీర్మానాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన చాలా ఘాటుగా విమర్శన చేయండి. దాన్ని పెడచవున పెడుతూ మళ్ళీ ఈరోజు అంటే ఒక నెల రోజులైంది సిడిఎంఏ గారు వార్న్ చేసి, మళ్ళీ ఈరోజు తిరిగి మరీ ఒక 2.5 కోట్ల రూపాయలకు ఈడ తీర్మానం చేయని చెప్పేసి మా ముందుకు తీసుకురావడం జరిగింది. గౌరవ కౌన్సిలర్స్ అందరూ మెజారిటీ సభ్యులు, మనకు 32 మంది కౌన్సిలర్స్, 3 కోఆప్షన్ మెంబర్స్ ఉంటే దాదాపు 27 మంది సభ్యులు ఈరోజు ఈ సంబంధించిన అంశాలని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఆ అంశాలంతా వారి గౌరవ కౌన్సిలర్స్ తరపున నేను మినిట్స్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.